అవగాహన. తెలంగాణలో ఆల్రెడీ మీ పార్టీలో కొంతమందిలో, బీఆర్ఎస్లో కూడా కొంతమందిలో బయట జరుగుతున్న చర్చ, అంతర్గతంగా వాళ్ళు మాతో చెప్తున్న మాటలు కూడా ఈ రెండు కలిసిపోతాయి త్వరలో అని. బీజేపీ భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను ఆపేతందుకు, టీఆర్ఎస్ పార్టీలోంచి క్యాడర్ జారిపోకుండా ఉండడానికి, నాయకులు జారిపోకుండా ఉండడానికి, టీఆర్ఎస్లో ఉన్నటువంటి ఒకరిద్దరు నాయకులు వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలో రాయిస్తున్నటువంటి వార్తలు తప్ప భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్తో ఎలాంటి పొత్తు పొంతన యాజ్ ఆన్ టుడే లేదు, భవిష్యత్తులో కూడా ఉండదని నేను నమ్ముతున్నాను. ఎందుకు మేము బీజేపీ నేతలు కూడా చాలా మంది అంతర్గతంగా చర్చల్లో అంటున్నారు, కలిస్తేనే మంచిది, మా దగ్గర ఏముంది లీడర్షిప్ పెద్ద మాకు లేదు, వాళ్ళకి లీడర్షిప్ ఉంది, మాకు అట్లా మాట్లాడొద్దు కళ్యాణ్. బీజేపీ నాయకులు 2014లో టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసేందుకు కూడా టీఆర్ఎస్ పార్టీకి నాయకులు లేరు సార్. 1983లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు బస్ కండక్టర్ బగ్గిడి గోపాల్ బస్ కండక్టర్ యూనిఫామ్లో వస్తే టికెట్ ఇస్తే ఎన్టీ రామారావు గారు గెలిచి వచ్చింది సార్. అందుకని వాతావరణం అనుకూలం వచ్చి పార్టీ బాగున్న రోజు మా కార్యకర్తలు 3 దశాబ్దాల నుంచి కొట్లాడుతున్న అనేక మంది కార్యకర్తలు ఉన్నారు. మాతోటి ఎవరిని పోల్చకండి దయచేసి. మా పార్టీతో కంపారిజన్ ఏ పార్టీకి ఉండదు. మా కమిట్మెంట్ ఉంటుంది, మా కార్యకర్తలకి నేషన్ ఫస్ట్ ఉంటుంది. పదవులు ఇచ్చినా ఇవ్వకున్నా పార్టీ కోసమే కష్టపడేటువంటి కార్యకర్తల బలం ఉంటుంది. ఒక్కొక్కరు 3-4 దశాబ్దాల నుంచి ఏ పదవి లేకున్నా కొట్లాడుతున్నటువంటి కార్యకర్తలు ఉంటారు. కాబట్టి మాకేం లేదని ఎవరైనా మాట్లాడితే అది మూర్ఖత్వం. మాకే అన్నీ ఉన్నాయి, మాకే సఫిషియెంట్గా స్ట్రెంత్ ఉంది. వాతావరణం కొంచెం అనుకూలించాలి, దానికోసం పనిచేస్తాం. అంటే బీజేపీలో కొత్తగా చేరిన వాళ్ళు ఇమడలేరు, ఆర్ఎస్ఎస్ భావజాలం అలా ఉన్న వాళ్ళకే అక్కడ పెద్దపీట ఉంటుంది అనేది కూడా కొంత ఉంది కదా. ఇప్పుడు అట్లా మాట్లాడడం అనేది అల్కగా అనిపిస్తుంది అన్న. ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి, రావు లాంటి వాళ్ళు కూడా ఇమడలేకపోతున్నారు. అందరూ మీడియారు ఇమడకపోతే ఎంపీలు ఎట్లయితారు? ఎంపీలు అయ్యారు, అయినా కూడా సెకండ్ క్లాస్ సిటిజన్ లాగే మిమ్మల్ని చూస్తారు అక్కడ పార్టీలో. తప్పని 100% తప్పు. 100% ఆ సెకండ్ క్లాస్ సిటిజన్ అనే పదాలు తప్పు, అట్లాంటి ఆలోచన తప్పు, అట్లాంటి చర్చ పెట్టడమే తప్పు. అంటే వీఆర్ ఆల్ కంఫర్టబుల్, మేమంతా బాగున్నాం, సఖ్యతతోటి ఉన్నాం. మళ్ళీ చెప్తున్నాం, ఉన్న 8 మందిని కలిసి ఒకటే లైన్లో నడుస్తున్నాం. తెలంగాణలో కమలం గుర్తున్న అధికారంలోకి ఎట్లా తీసుకురావాలనేదే మా ఎజెండా తప్ప వ్యక్తులకి వ్యక్తిగతమైనటువంటి ఎజెండాలు అంటూ ఏం లేవు. రాజేంద్రరావు మీకు కూడా తెలుసు, కొంచెం పార్టీలో చేరికలు ఉన్నప్పుడే ఆ పార్టీ వైపు కొంత వేవ్ ఉందనో అదో ఇదో అలాంటి చర్చ జరుగుతుంది. మీరు ఒక చేరికల కమిటీ కూడా గత ఎన్నికల ముందు పెట్టుకున్నారు. చేరికల కమిటీ చైర్మన్ అని ఈటెల రాజేందర్ని పెట్టారు, కానీ పెద్దగా అప్పుడు చేరికలు రాలేదు, రిజల్ట్ మీకు కనిపించింది అనుకోండి, అది వేరు. ఇప్పుడు కూడా ఒక ఉత్తర తెలంగాణకు చెందిన కీలక నాయకుడు జీవన్ రెడ్డి, ఆయన మీ పార్టీలోకి తీసుకునే ప్రయత్నం జరిగింది. అరవింద్ గారు లాంటి వాళ్ళు కూడా బహిరంగంగా ఆహ్వానించారు, తీసుకుందామని కూడా అనుకున్నారు. కానీ ఆయన రేవంత్ రెడ్డిని గద్దె దించేది కేసీఆరే అని స్పష్టంగా ప్రకటించి మరి రేపు ఎల్లుండో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్లో. ఎలా చూడాలి దాన్ని? సో ఇప్పుడు జీవన్ రెడ్డి గారు చెప్పిన అక్షర సత్యాలు అయితే అని, ఆయన మాట్లాడింది ఏదో వేదవాక్ అని మీరు అనుకుంటే నేను చేయగలిగింది అలా అనుకోవట్లేదు. నేను 40 ఏళ్ళ సీనియర్ కదా, కొంత రాజకీయాలపై అవగాహన ఉంటుంది కదా. ఉంటే మరి నిజామాబాద్లో ఎందుకు పోటీ చేశారు? ఎందుకు గెలవలేదు నిజామాబాద్ ఎంపీ? అంటే పోటీ చేసిన ప్రతి ఎమ్మెల్యేకి ఎందుకు గెలవలేదు? 40 ఏళ్ళ సుదీర్ఘ అనుభవం కదా. మరి వారి అనాలిసిస్ ఎందుకు తప్పైంది? జగిత్యాలలో ఎమ్మెల్యేగా ఎందుకు గెలవలేకపోయినారు? ఆ తర్వాత పార్టీ ఎంపీకి ఇచ్చింది, ఎందుకు గెలవని సీటుకి ఎందుకు పోటీ చేస్తారు జీవన్ రెడ్డి గారు లాంటి అనుభవజ్ఞులు? కాబట్టి వారి అనుభవం కొన్ని సందర్భాల్లో పొరపాటు జరగవచ్చు. కాబట్టి ఒక మాట అన్న, డి శ్రీనివాస్ గారిని తీసుకుంది టీఆర్ఎస్ పార్టీ, నరేంద్ర గారిని తీసుకుంది, విజయశాంతి గారిని తీసుకుంది, కొత్తగా రీసెంట్గా ఎగ్జాంపుల్స్లలో పొన్నాల లక్ష్మయ్య గారిని తీసుకుంది. ఏడున్నారన్న వాళ్ళంతా? పొన్నాల లక్ష్మయ్య గారు ఉన్నారు, ఏడున్నారు? బీఆర్ఎస్లో ఉన్నారు. ఏ స్క్రీన్ మీద కనబడ్డారు? అయితే బావ కనబడతారు, లేకపోతే బామ్మరిది కనబడతారు, లేకపోతే కొత్త దుకాణం పెట్టినా మా చెల్లె కనబడుతుంది తప్ప వాళ్ళ ముగ్గురికి మీడియాలో స్పేస్ ఉండాలి. వాళ్ళ ముగ్గురు కనుక తప్ప 4వ కనబడుతుందంటే వాళ్ళ కడుపులో మంట. దానికి వాళ్ళకి ఆ యూట్యూబ్ ఛానళ్ళు ఇవి పెట్టుకొని పైసలు ఉన్నాయి కాబట్టి, దోషినేమి వస్తున్నాయి కాబట్టి నాటకాలు నడిపించుకోవడం తప్ప ఇక 4 తప్పితే ఎవరికి తెలియదు. బీజేపీలో కూడా ఎక్కువ 4 తప్ప ఇంకెవరికి కనబడాలి. నేను కష్టపడి వచ్చినోడిని, 2001లో జలదృశ్యానికి సున్నమేసినోడిని, అలలాగా పైకెళ్ళి ఊడొచ్చేసి వారసత్వంకి వెళ్ళి వచ్చిన కార్యకర్తల స్థాయికి వెళ్ళి ఎదిగినాము అంటున్నా. పుణ్యానికి రాలే ఇటుదాకా, కష్టపడితేనే ఇందాక వచ్చిన అంటున్నా. 2001లో జెండాలు కట్టి గోడల మీద రాసుకుంటా తిరిగిన వాళ్ళం అంటున్నా. 2001లో నేను జడ్పీటీసీ పోటీ చేస్తే ఇద్దరమే రాసుకుంటుంటే పడాంచర్లో రాత్రి గోడల మీద రాసి పొద్దంతా ప్రచారం చేసి వచ్చిన వాళ్ళం. కార్యకర్త స్థాయికి వెళ్ళి ఇటు దాకా వచ్చినాం. ఎవరి దయాదాక్షిణ్యాల మీద రాలేదు మేము. కార్యకర్తల బలంతో, కార్యకర్తలతో కలిసి ఉండి ఎదిగి వచ్చిన వాళ్ళని తప్ప వాళ్ళెవరో 4 నేను రాలేదు. అది గుర్తుపెట్టుకోరు.